డబ్బు, అనారోగ్యం, ఉద్యోగం, వ్యాపారం అప్పులతో బాధపడుతున్నారా? వెంటనే జేకేఆర్ గురువు గారికి కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకోండి. నమస్కారం. నమస్తే అమ్మా. అమ్మ, ఈ రోజుల్లో ముఖ్యంగా నిజాయితీగా ప్రేమించిన వారికి గుండె నిండా బాధ, కంటి నిండా కన్నీరు మాత్రమే మిగులుతుంది అని చెప్పేసి అంటూ ఉంటారు. అది ఈ రోజుల్లో నిజమేనా? ఈ రోజుల్లో కాదు, ఏ రోజుల్లో అయినా అంతేనమ్మా. దేవదాసి పార్వతి కథ తీసుకున్న దాని నుంచి లైలా మజ్ను ఇప్పటి వరకు కూడా జరిగే ప్రేమ కథలు అన్నింట్లోనూ అవి సుఖాంతాల కంటే దుఃఖాంతాలే ఎక్కువ. ఎందుకంటే అది సమాజం కానీ కుటుంబంలో కానీ ఏదో ఒక యాక్సెప్ట్ చేయరు ఆ ప్రేమని. అసలు అది నిజమైన ప్రేమని గుర్తించడం ఎలా, అదొక పెద్ద ప్రశ్న. ఇప్పుడు ఇది కాసేపు తాత్కాలికంగా మాట్లాడుకున్న సినిమాకో, షికార్కో, డిన్నర్కో, లంచ్కో తీసుకెళ్తే అది ప్రేమ అని చెప్పుకోవడానికి వీల్లేదు. ఎందుకంటే నీ కష్ట సుఖాల్లో ఎప్పుడైతే అవతల వ్యక్తి పాలు పంచుకోవడానికి ముందుకొస్తారో అప్పుడు ఆ వ్యక్తి నన్ను ఇష్టపడుతున్నాడని అనుకోవచ్చు నువ్వు. కానీ ఎంతసేపు నీతో సినిమాలు షికార్లే కానీ నీ కష్టాల్లో పాలు పంచుకోకపోతే, నీ బాధని విని కాస్త కన్సర్న్ చూపించలేకపోతే దాని ప్రేమను ఎట్లా అనుకుంటావు నువ్వు? అంతే, అవతల వ్యక్తులు కూడా ఎంతసేపు నీతో ఆనందాన్ని షేర్ చేసుకుంటారు కానీ నీ దుఃఖాన్ని షేర్ చేసుకోవడానికి ఇష్టపడరు. అటువంటి ప్రేమ నిజమైన ప్రేమ కాదు కదా. కష్టమైన సుఖమైన ఈ వ్యక్తి నాది అన్నప్పుడు తన కష్ట సుఖాలు కూడా నీవి అనే భావన ఉంటేనే అది నిజమైన ప్రేమ అవుతుంది. అలాంటి ప్రేమలు ఈ రోజుల్లో కనిపించట్లా. సినిమాలు, షికార్లు, అప్పుడప్పుడు మూన్ లైట్ డిన్నర్లు, ఇవే కానీ నీ కష్టం ఏదైనా వచ్చింది అంటే దాన్ని షేర్ చేసుకోరు వాళ్ళెవరు. అంచేత అటువంటి వ్యక్తులతోటి స్నేహం అనేది లాభం లేదు. నిజంగా నీ కష్టాలు షేర్ చేసుకోవడానికి ఇష్టపడిన వాళ్ళతో నీ జీవితం వెళ్ళాలి అని నువ్వు అనుకున్నప్పుడు నీ పేరెంట్స్ యాక్సెప్ట్ చేయకపోవచ్చు, సొసైటీ ఏదో ఒక ఇబ్బంది వస్తుంది. అందుకని అలాంటి వాళ్లకు ఎప్పుడు కూడా నీకు నిజమైన ప్రేమ అనేది ఎప్పుడు కూడా నీ బరువు బాధ్యతల్ని తీసుకునేడానికి సిద్ధపడి ఉంటేనే అవతల వ్యక్తి కూడా నువ్వు నిజంగా వాళ్ళని యాక్సెప్ట్ చెయ్యొచ్చు. అయితే అలాంటి వాళ్ళు ఎంతమంది ఉంటున్నారు ఈ రోజులో? అయితే నన్ను అడిగితే 0%. ఎవరు లేరు అలాంటి వాళ్ళు. ఇవాళ నిన్ను ప్రేమించానంటాడు, రేపు పొద్దున్న నేను చాకుతో కోసుకుంటున్నాను, రక్తాక్షరాలు రాస్తున్నానంటాడు, ఎల్లుండి పొద్దున్న ఇంకొక అమ్మాయిని చూసి పెళ్లి చేసుకుని వెళ్ళిపోతాడు. నన్ను క్షమించు శశి అంటాడు. మా దగ్గరే బోల్డ్ మంది ఉంటారు. మాకు 50 ఏళ్ళు దాటిన తర్వాత పెళ్ళిళ్ళల్లో కూడా మాట్లాడుకుంటారు ముందు ఇద్దరు. పిల్లలతో అంగీకరించారా, పిల్లలతో మాట్లాడుకున్నారా అంటే, లేదండి పిల్లలతో సంబంధం లేదండి, నా పెళ్ళి నా ఇష్టం అండి అని ఇన్ని చుంట కబుర్లు చెప్తారు. ఆవిడతో 2 నెలలు 3 నెలలు మాటలు సాగిస్తారు. సాగించిన తర్వాత వన్ మార్నింగ్ ఫోన్ చేసి నన్ను క్షమించి చూసి నా పిల్లలు ఒప్పుకోవట్లేదంటారు. అప్పుడు గుర్తొస్తారు పిల్లలు. మరి ఏదో ముందే గుర్తు చేసుకుని వాళ్ళతో ఒప్పించి పెళ్లికి రావచ్చు కదా. అప్పుడు అవసరం లేదు, వాళ్ళతో నాకు సంబంధం లేదనుకుంటారు. ఇప్పుడు ఒక్కసారిగా వాడు తలకొరుగు పెట్టడు, పిల్లేమో నాన్న అని పిలవదు అని ఇవన్నీ గుర్తొచ్చేస్తాయి. మాకు ఒక మెంబర్ ఉండేది, ఆమెతో ఒక ఎండి డాక్టర్ గారు, గుంటూరు అనుకుంటా అయింది, ఆయన పరిచయం అయ్యాడు. ఆయన మాట్లాడుకున్నారు చాలా రోజులు, 6 నెలల పైన మాట్లాడుకున్నారు ఇద్దరు. ఆవిడ పాపం ఇంకా ఆయన పెళ్లి చేసుకుంటాడనే స్థాయికి వచ్చేసారు ఇద్దరు. ప్రతిరోజు ఫోన్ చేసేవాడు రాత్రి 9 గంటలకు, గంటల తరబడి మాట్లాడుకునేవాళ్ళు. మాట్లాడుకున్న తర్వాత ఒకరోజు ఫోన్ చేసి నన్ను క్షమించు, నా పిల్లలు ఒప్పుకోవటం లేదు పెళ్లికి, నేను చేసుకోలేను, సారీ అని ఫోన్ పెట్టేశాడు. గంటల తరబడి మాట్లాడినప్పుడు గుర్తురాల. ఆ తర్వాత ఆవిడ చెప్పింది 3 నెలలు బాధపడింది, 1 రోజు 2 రోజులు కాదు. ఎందుకంటే బాగా ఎడిట్ అయిపోయింది ఆయన ఫోన్ కాల్కు. రాత్రి 9 ఇంచుమించు 9 అవుతోంది అనగానే ఫోన్ రింగ్ వస్తున్న శబ్దం. ఆడ భోజనం చేస్తున్నా పరిగెత్తికెళ్ళి ఫోన్ వస్తుందేమో అని చూడడం, స్నానం చేస్తుండగా ఫోన్ వస్తే గబుక్కుని చుట్టేసుకుని ఏదో చీర చుట్టు పెట్టుకుని రావడం, ఫోన్ కాల్ ఎక్కడ మిస్ అవుతాను అని. కేవలం అదంతా కాల్ మిస్ అయితే మళ్ళీ చెయ్యొచ్చు కదా అని అనిపించదు ఆ క్షణంలో. ఆ కాల్ ఎక్కడ మిస్ అవుతానో అనే భయం కొద్దీ ఆవిడ చెప్పింది, నాకు నేను నరకం అనుభవించానండి 3 నెలల పాటు. ప్రతి క్షణం పడుకుంటే కూడా మధ్యలో ఫోన్ రింగ్ అవుతున్న ఆ రింగ్ కూడా వినపడేది చెవుల్లో. అయ్యో ఫోన్ రింగ్ అవుతుందా అని తీసి చూస్తే ఫోన్ లేదు. అంటే ఎంతగా ఎడిక్ట్ అయిపోయిందంటే ఆ రింగ్కి ఆవిడ ప్రతి క్షణము ఫోన్ వస్తున్న ఫీలింగే. బాత్రూమ్కి వెళ్తే అయ్యో నేను స్నానం చేసి వచ్చేలాగా ఫోన్ వస్తుందేమో, మిస్ అవుతానేమో, టాయిలెట్కి వెళ్ళి వస్తే మిస్ అవుతానేమో, అబ్బా నేను భోజనం చేస్తుంటే మిస్ అవుతానేమో అని ప్రతి క్షణము కూడా ఆ రింగే 24 గంటలు ఆవిడ మైండ్లో కలిసి చివరికి ఆయన ఫోన్ అయితే చేయలేదు. ఆయన ఏం చెప్పేసి పెట్టేశాడు అంతే. ఆ తర్వాత మళ్ళీ ఫోన్ చేయలే. మరి ఆ తెలివితేటలేదో ముందే పెడితే పోయేది కదా. ఈవిడికి 3 నెలల టార్చర్ ఉండేది కాదు కదా. ఎమోషనల్గా చాలా ఆడవాళ్ళు చాలా ఎమోషనల్ అమ్మా. ఎంత వయసు వచ్చినా చాలా ఎమోషనల్ ఉంటారు. ఎమోషనల్గా కనెక్ట్ అయిన తర్వాత దానంతా తేలిగ్గా తెంచుకోలేరు. మగాడైతే సారీ నా పిల్లలు ఒప్పుకోలేదని పెట్టేశాడు కానీ ఆవిడ తెంచుకోలేకపోయింది ఆ బంధం. అంచేత ఇలాంటివి చాలా బాధాకరమైన విషయాలు ఉంటాయి. చాలా ఎమోషనల్గా ఉంటారు, అటాచ్డ్గా ఉంటారు ఆడవాళ్ళు.
అందుకని ఎప్పుడు కూడా మనం మాట్లాడే ముందు జాగ్రత్త తీసుకుని నిర్ణయం తీసుకుని మనం అడుగు ముందుకేయాలి. ఇప్పుడు మన ఆపోజిట్ పర్సన్, ఇప్పుడు మీరు చెప్పినట్టుగా ఆపోజిట్ పర్సన్ నిజంగా మనల్ని లవ్ చేస్తలేరు అని మనకు తెలియాలి అంటే ఉండే అంటే సిగ్నల్స్. అవును, అది తెలియాలి అంటే ఇప్పుడు నువ్వు బాగా మాట్లాడుతున్నప్పుడు నీతో గంటల తరబడి మాట్లాడడం కాదు, నీ కష్టం నీ కన్నీరు ఇది నీది, ఈ బాధ నాది, ఈ కష్టం నాది అని నిన్ను ఒడ్డుకు చేర్చే ప్రయత్నం ఏమన్నా ఆయన వైపు నుంచి చేస్తున్నాడా? ఇప్పుడు ఏదైనా నీ కష్టం చెప్పావనుకో, ఇది నేను ఒంటరిదాన్ని అయిపోయాను, ఎవరు నా బాధ భరించేవాళ్ళు లేరు, ఇందులోంచి బయటపడడానికి నాకు ఏ మార్గాన్ని తోచట్లేదు అన్నావనుకో, నువ్వు బాధపడకు, నీ కష్టం నాది, నేను నిన్ను బయటికి తెస్తాను అని కానీ, లేదా అవతల వ్యక్తులతో నేను మాట్లాడతానని కానీ ఆయన ప్రయత్నం ఏమన్నా ఉందా? ఏమీ లేకుండా ఏం చేస్తాం మరి, చూడు ఏదో నువ్వు కొంచెం తేలికయ్యాక ఫోన్ చేయి అని పెట్టేశాడు అనుకో, నీ కష్టాన్ని షేర్ చేస్తున్న స్థితిలో లేడు. నీ ఆనందమే కావాలి కానీ నీ కష్టాలు ఆయనకి అవసరం లేదు, అందులోనే తెలిసిపోతుంది కదా. అంత క్రితం వరకు ఎన్ని మాట్లాడని, నువ్వు లేకపోతే నాకు నిద్ర పట్టట్లేదు, నువ్వు మాట్లాడకపోతే నాకు తోచట్లేదు, ఎన్ని సుంట కబుర్లు చెప్పని, నీ కష్టం వచ్చేటప్పటికి నీ పక్కన నీవాడు అన్నవాడు నిలబడాలి. ఆ నిలబడడానికి సిద్ధంగా లేని వ్యక్తి నీవాడు కానీ కాదు. ఆ ఒక్క విషయంలో తెలిసిపోతుంది. నీ పట్ల కన్సర్న్ చూపించిన వాడి మీద నీకెందుకు ప్రేమ, అది మనం అర్థం చేసుకోగలగాలి. వాడు కన్సర్న్ చూపించినా చూపించకపోయినా నేను ఆయనకి కనెక్ట్ అయిపోయాను, ఆయన వదిలి ఉండలేను అని నువ్వు బాధపడితే ఎమోషనల్గా నువ్వు ఫూల్వే కానీ ఆయనకేం నష్టం లేదు. ఆయన చక్కగా ఇంకోళ్ళని చూసుకుంటాడు, మళ్ళీ వాళ్ళతో మాట్లాడుకుంటాడు, ఈజీగా జంప్ అయిపోతారు వాళ్ళు. అంచేత నీ వ్యక్తి అన్నవాడు నీ కష్ట సుఖాలని భరించేవాడై ఉండాలి, నీవాడై ఉండాలి. నావాడు అవునా కాదా అన్నది నీకు అందులోనే తెలిసిపోతుంది. నీ బంధంలో ఉన్నప్పుడు ఆ విషయాలు మనకు తెలుస్తున్నా కూడా అర్థం చేసుకోలేరు కదా. అదే ఆ మైకం వాడు నావాడు కాదు అన్న నిజాన్ని యాక్సెప్ట్ చెయ్యదు నీ మైండ్. అందులో కూడా నిజానిజాలు ఉంటాయి. మా మెంబర్ ఒక ఆమె ఎవరితో మాట్లాడుకుంది, 70 ఏళ్ల వృద్ధుడితో కొన్నాళ్ళు మాట్లాడుకున్నారు. వాళ్ళు పెళ్లి చేసుకుందాం అనుకున్నారు. ఒక రోజున అడిగిందట, నా బ్యాంక్లో డబ్బులు లేవు, కొంచెం డబ్బులు వేయండి అంది ఆయన్ని. ఫస్ట్ పాయింట్. ఆయన ఒక 5,000 వేసాడు. ఆవిడ కోపం వచ్చింది. 5,000 వేయడానికి నేను ఏమైనా ముష్టిదాన్ని అనుకున్నావా అంటే, పెళ్ళి కూడా కాకుండా ఏ సంబంధం లేకుండా నీకు 50,000 వేసేస్తాను ఎట్లా అనుకున్నావు? నీ ఎక్స్పెక్టేషన్ ఏంటి? నీ కష్టాల్లో పాలు పంచుకోవాల్సిందే కానీ ఇలాంటి కష్టాలు కాదు కదా. అంటే నువ్వు ఒక ట్రైల్ వేసావు, వాడు ఏమన్నా నాకు డబ్బులు ఇస్తాడా ఇవ్వడాలి, వాడు 5,000 వేసాడు. చెయ్యి ఏదో ముసలోడు ముష్టాడు అనుకున్నాను ఉంది, క్యాన్సిల్ అంది. పోలే అప్పటితో బయటపడ్డాడు కనీసం వాడు. ఇలాంటి దొంగ ప్రేమలు కూడా ఉండకూడదు కదా. అంటే 50,000 వేస్తేనే వాడు నిజమైన ప్రేమించినట్ట నిన్ను? నీ కష్టాలంటే డబ్బుతో సంబంధించిన కష్టాలు కాదు కదా. అంతే, క్యాన్సిల్. అంటే ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే ఎక్కువగా ఇచ్చేస్తేనే మంచిగా చేస్తేనే రిలేషన్, చేస్తేనే వాడు మంచోడు, కాకపోతే చెడ్డోడు. 5,000 వేసావంటే ముష్టి 5,000 అంటే ముష్టిదానికి మరి 5,000 వేస్తావా? అంచేత అలాంటి ప్రేమలు ఉండొచ్చు. అదే కదా. అంటే అలాంటి స్తోమత కూడా ఆవిడకి అక్కర్లేదు. 50,000 ఇచ్చేవాడు ఉండాలి కానీ 5,000 ఇచ్చే స్తోమత కూడా వాడికి అవసరం లేదు. అందుకని వద్దనుకుంది. ఎక్కడికి తిరిగి వచ్చేసి మధ్యలో డబ్బు దగ్గరికే వస్తుంది. అంచేత నీ కష్ట సుఖాల్లో పాలు పంచుకునేవాడు అంటే నాకు 50,000 బ్యాంకులో వేసేవాడు అని అనుకోకూడదు. నీకు రియల్ కష్టం వచ్చినప్పుడు దానికి నేనున్నానని నిలబడేవాడు. ఆవేళ సపోజ్ 50,000 వేసాడు అనుకో, నీకు 50,000 వేసాడు కాబట్టి వీడిన కష్టాల్లో పాలు పంచుకుంటాడు అనుకోవడానికి వీల్లేదు కదా. డబ్బు అంటే వేశాడు, నువ్వు దగ్గర చేసుకోవడం కోసం నిన్ను ఒక వల వేశాడు. అంచేత డబ్బుకి సంబంధించిన రిలేషన్ ఎప్పుడు పనికిరాదు, ఇప్పుడే కాదు ఎప్పుడైనా సరే. నీ పట్ల నీ బరువు బాధ్యతలు ఎంతవరకు వహిస్తున్నాడు అన్నదే మెయిన్, అది చూసుకోవాలి. అది లేకుండా ఇలాగా నాకు నా బ్యాంకులో డబ్బులు అయిపోయి నా బ్యాంకులో కొంచెం డబ్బులు అయ్యి చేత నన్ను అక్కడ తీసుకెళ్ళు ఇక్కడ తీసుకెళ్ళు, నువ్వు ఫారెన్ టూర్ తీసుకెళ్ళు అంటే 70 ఏళ్ళు వచ్చినాడు లక్షలు ఖర్చు పెట్టి ఫారెన్ టూర్లు ఎక్కడ తిప్పగలుగుతాడు? ఫారెన్ టూర్ నీకు 50 నీకు సరదా ఉంది కానీ వాడికి 70, వాడికి సరదా లేదు. వాడు సినిమాకి తీసుకెళ్తే 3 గంటలు కూర్చోలేడు, నడు నొప్పి. హోటల్కి తీసుకెళ్తే పడదు, పోయినావు చేత ఏదో ఇంత వండి పెడితే తిందాం అనుకుంటాడు. వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ వేరు ఉంటాయి, ఈ వయసులో మీ ఎక్స్పెక్టేషన్స్ వేరు ఉంటాయి. అంచేత ఆ రెండు బ్యాలెన్స్ చేసుకోవాలి కదా. అందుకని అది ఎంతసేపటికి మన కష్ట సుఖాల్లో పాలు పంచుకోవడం అంటే మనకి డబ్బులు ఇవ్వడం, చీరలు కొనుక్కోమండం, నగలు కొనుక్కోమండం కాదు. నీ కష్ట సుఖాలన్నింట్లోనూ నేనున్నాననే తోడుగా నీకు భరోసాగా నిలబడతాడా లేదన్నది ఆలోచించుకోవాలి. అలాంటప్పుడు అవతల వ్యక్తి నావాడని అనుకోవాలి. అప్పుడు నిజమైన అది అని కన్సిడర్ చేయొచ్చు. అది లేని కన్సిడర్ చేయకుండా ఎవరి మనాన్ని వాళ్ళు ఉండటం బెటర్. అంతకంటే అక్కలేని రిలేషన్స్ పెట్టుకునే కంటే ప్రశాంతంగా బతకడం మంచిది కదా. అవునమ్మా. అది. థ్యాంక్ యూ.